చెట్లతో చాలా అందంగా ఉండేది. ఆ గ్రామంలో రామ్ అనే బాలుడు నివసించేవాడు. రామ్ వయస్సు సుమారు 11 సంవత్సరాలు. అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అతను జంతువులను ఎంతో ప్రేమించేవాడు. ప్రతిరోజు ఉదయం రామ్ తోటలోకి వెళ్లేవాడు. చెట్లకు నీళ్లు పోసేవాడు. పక్షులకు గింజలు వేసేవాడు. పక్షులు రామ్ను చూసి ఆనందించేవి. ఒక రోజు రామ్ ఒక వింత పక్షిని చూశాడు. ఆ పక్షి నీలం రంగులో మెరిసిపోతూ ఉంది. ఆ పక్షికి రెక్కకు గాయం ఉంది. రామ్ దయతో దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. భయపడకు అని మెల్లగా అన్నాడు. రామ్ పక్షికి మందు రాశాడు. పక్షి నెమ్మదిగా కోలుకుంది. కొన్ని రోజుల్లో అది ఆరోగ్యంగా మారింది. ఆ పక్షి రామ్ను నమ్మింది. ఒక రాత్రి రామ్ నిద్రలో ఉండగా శబ్దం విన్నాడు. రామ్ అని ఎవరో పిలిచారు. రామ్ కళ్ళు తెరిచాడు. నీలి పక్షే మాట్లాడుతోంది. నీవు భయపడవద్దు అని పక్షి చెప్పింది. రామ్, నాకొక సహాయం చేస్తావా అని ఆ పక్షి అడిగింది. కొందరు వ్యక్తులు ఆ మాయా చెరువుని నాశనం చేయాలని చూస్తున్నారు, కాపాడు అని అడిగింది. రామ్ అక్కడి జంతువులతో కలిసి మాయా చెరువుని కాపాడాడు. రామ్ సహాయం చేయడం వలన ఆ పక్షి తన శక్తులను పొంది వనదేవతగా మారింది. ఆ పక్షి సంతోషంగా మీ ఊరెప్పుడు